సో శరీర భాగాలు దాచిన పాత్ర నిందితులు. సో మహిళను ముక్కలుగా నరికి బాడీ పార్ట్స్ను బిర్యానీ పాత్రలో దాచి ఆగ్రా రైలు సూట్ కేసులో మొండెం గుర్తింపు. చెన్నైలో హత్య చేసిన దంపతులు ఆపై పరారు. చూడండి ఎంత దారుణమైన విషయము. సో ఓ మహిళను హత్య చేసిన దంపతులు ఆమె బాడీని సీలింగ్కు వేలాడదీసి ముక్కలుగా నరికి కొన్ని భాగాలను బిర్యానీ పాత్రలో దాచారు. సో బిర్యానీ పాత్రలో దాచారు, బిర్యానీ వండిరడిగారు. సో తలలేని మొండెం భాగాన్ని రెడ్ కలర్ సూట్ కేసులో పెట్టి ఆగ్రా వెళ్లే రైలు ఎక్కి అందులో వదిలేసి కిందకు దిగేశారు. ఈ ఘటన చెన్నైలో ఆగస్టు 6న వెలుగు చూడగా తాజాగా పోలీసులు నిందితులను మృతి చెందిన మహిళను సైతం గుర్తించారు. సో ఇది పేజ్ నెంబర్ 12లో ఒకసారి చూద్దాం ఈ వార్త. సో ఎంత దారుణం అంటే, సో ఇక్కడ చూడండి ప్రజలారా, సో హత్య చేసి బిర్యానీ పాత్రలో దాచి సో ఆగ్రా రైల్లో సూట్ కేసుతో మృతదేహం. చెన్నైలో మహిళను హత్య చేసినట్లు గుర్తింపు. ఆగ్రాలోని ఓ రైల్లో రెడ్ కలర్ సూట్ కేసులో మహిళ శరీర భాగాలు లభించిన కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 6న వెలుగు చూసిన ఈ కేసులో తాజాగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు అనుమానితులు చెన్నైలో అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఆ మహిళను దారుణంగా హత్య చేసి శరీర భాగాలను నరికివేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై శివార్లలోని గూడువాంచేరి పరిధిలోని ఒక అద్దె ఇంట్లో ఈ దారుణం జరిగినట్లు నిర్ధారించారు. ఆ ఇంటికి వెళ్లి పరిశీలించిన సమయంలో మృతురాలి శరీర భాగాలు కొన్ని సీలింగ్కు వేలాడుతూ కనిపించగా మరికొన్ని భాగాలను బిర్యానీ వండే పెద్ద పాత్రలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సో మరి ఏంది, వీళ్ళు ఏమన్నా నర రాక్షసుల, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, మరి ఎవరైనా చంపి ఇట్లా వండుకొని తింటారా? సో మరి ఆమెను ఎందుకు చంపిర్రు, ఆ మహిళకు వీళ్ళకు సంబంధం ఏంది, ఏం కథ అనేది ఇక ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. సో ఆ విషయాలు ఇక తెలవలేదు ఇంకా. సో ఒడిశాకు చెందిన మహిళనే, మృతురాలిని ఒడిశాకు చెందిన అయత్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె విడాకులు తీసుకొని తన 19 ఏళ్ల కుమారుడితో కలిసి తాంబరంలోని ఒక సంస్థలో పనిచేస్తుంది. ఒడిశాకు చెందిన మానిక్ ఉద్దీన్ లస్కర్ బాగమతి అనే నిందితులు ఆమెను కీలకంగా చంపి మృతదేహాన్ని సీలింగ్కు వేలాడదీసి ముక్కలుగా నరికి శరీరంలోని కొన్ని భాగాలను ఒక పెద్ద బిర్యానీ పాత్రలో దాచిపెట్టగా తలలేని మిగిలిన మొండెం భాగాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఎర్రని ట్రావెలింగ్ సూట్ కేసులో ఉంచారు. తర్వాత ఈ సూట్ కేసును ఆగస్టు 5న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి తమిళనాడు ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో పెట్టారు. రైలు బయలుదేరే ముందు వారు అక్కడి నుంచి దిగి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒడిశాకు వెళ్ళిపోయారు. ఆగస్టు 6న ఆగ్రా కాంట్ స్టేషన్లో సూట్ కేసు నుండి దుర్వాసన రావడంతో రైల్వే పోలీసులు దాన్ని తెరిచి చూసి షాక్కు గురయ్యారు. చెన్నై సెంట్రల్ స్టేషన్ గుడువాంచేరి పరిసరాల్లోని దాదాపు 350కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన రైల్వే పోలీసులు నిందితులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఒడిశాకు వెళ్ళాయి. అయితే హత్యగల కారణాలు, మృతురాలికి నిందితులకు మధ్య ఉన్న సంబంధం ఇంకా తెలియరాలేదు. సో వాళ్ళని దొరకబట్టాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి. సో వాళ్ళు దొరికిన తర్వాతనే అసలు ఆ మృతురాలికి ఈ నిందితులకు సంబంధం ఏంది, సో ఎందుకు ఇంత కక్షపూరితంగా చంపారు, కారణం ఏందనేది ఇంకా తెలియాల్సి